కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం నరసపురపుపేట గ్రామంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఆషాఢ సార శాకాంబరిదేవి మహోత్సవం వైభవంగా నిర్వహించారు. గ్రామ నలుమూలల నుంచి వచ్చిన భక్తులు మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సార శోభయాత్ర నిర్వహించి అమ్మవారికి సార సమర్పించారు. శాకాంబరి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారిని భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పురోహితులు, గ్రామ పెద్దలు, నాయకులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీమాత్రే నమః. కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం నరసాపురపేట గ్రామంలో చేసినటువంటి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయము అతి పురాతనమైనటువంటిది. సుమారుగా 2 శతాబ్దములు అనగా 200 సంవత్సరాలు పైబడినటువంటి చరిత్ర కలిగినటువంటి ఆలయం ఇది. ఈ చుట్టుపక్కల చాలా ప్రఖ్యాతి కలిగినటువంటి ఆలయము. ఈ ఆలయము జీర్ణోద్ధరణ వచ్చిన సమయంలో 2009వ సంవత్సరంలో ఆలయము భక్తులందరి సహకారంతోనే మరలా కూడా నూతనంగా నిర్మించబడింది. నాటి నుండి కూడా అమ్మవారికి ఇంకా విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు ఈ ఆలయంలో నిర్వహించడం జరుగుతోంది. ప్రతి సంవత్సరము చైత్ర బహుళ అమావాస్య రోజున అమ్మవారికి 3 రోజులు జాతర మహోత్సవంగా చాలా గొప్పగా విశేషమైనటువంటి జాతరోత్సవాలు జరుగుతాయి. అదేవిధంగా ప్రతి సంవత్సరము కూడా దేవీ నవరాత్రులు, శరన్నవరాత్రులు 10 రోజులు కూడా అత్యంత వైభవంగా అమ్మవారి ఆలయంలో కుంకుమ పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతాయి. అదేవిధంగా ఈ సంవత్సరము విశేషించి ఆషాఢ మాస అమావాస్య రోజున అమ్మవారికి సారే సంకల్పం, సారే ఉత్సవం చేయాలనేటువంటి గ్రామ పెద్దలైనటువంటి వీరందరూ కూడా నిర్ణయించడం జరిగింది. గ్రామ పెద్దలందరి సహకారంతోనూ అదేవిధంగా భక్తులందరి సహాయ సహకారాలతోనూ కూడా శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి అత్యంత వైభవపేతంగా ఈ రోజుని ఆషాఢ సారే, అదేవిధంగా అన్ని రకాల కూరగాయలతోనూ శాకాంబరి ఉత్సవము, ఆషాఢ సారి మహోత్సవము అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగాయి.